వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నటువంటి ఫ్లెక్సీలు కత్తులతో కోసి తొలగించారు జనసేన నాయకుడు మురళి. ఈ నేపథ్యంలో ఇటీవలే మంత్రి నారా లోకేష్ పర్యటనలో కూడా కూటమి నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రగిరిలో ఎగిరింది తెలుగుదేశం పార్టీ జెండా. ఈ నేపథ్యంలో కూటమి నాయకుల్లో ఐక్యత లోపించింది అనేటువంటి అంశం మాత్రం బలంగా వినబడుతుంది. తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ప్రధానంగా పులివర్తి నాని నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవైపు విపక్షం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, మరోవైపు కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య అసంతృప్తులు. ఈ మొత్తం చూసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో మాత్రం సొంత పార్టీ పక్కన పెడితే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఐక్యత లోపించిందా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు చంద్రగిరిలో ఏం జరుగుతుంది? వైసీపీ అంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు, కానీ స్వపక్షంలోనే పూర్తి స్థాయిలో మాత్రం కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి చంద్రగిరి నియోజకవర్గ పరిస్థితి ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి కూటమి నేతల మధ్య సఖ్యత లేదు, కూటమి నేతల మధ్య ఐక్యత లోపించిందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల క్షేత్రస్థాయిల మధ్య సఖ్యత లేదు. మూడు పార్టీలు కలిసి ఉండాలి అంటూ గతంలో, ప్రస్తుతం కూడా ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ నేతలు కూడా పదే ప్రకటనలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సఖ్యత లోపించింది. ఏకంగా నేరుగా ఏదైతే జనసేన నేత మురళి ఏకంగా ఎమ్మెల్యే పులివర్తి నాని ఫ్లెక్సీలను కత్తితో కోయడం కూడా మనం విజువల్లో గమనించాం. ఇక్కడ ప్రధానంగా ఇంత వ్యక్తిగతంగా కక్ష పెంచుకునే పరిస్థితి వరకు నేతల మధ్య వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే దంపతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే పులివర్తి నాని, పులివర్తి సుధా ఎవరైతే ఉన్నారో వారి ఆధిపత్యము నియోజకవర్గంలో పెరిగిపోతుంది. ఎవరిని టీడీపీ నేతలను కానీ, జనసేన నేతలు కానీ, బీజేపీ నేతలను ఎదగనీయలేదనే ఒక విమర్శ ఉంది. మరోపక్క ఏదైతే నియోజకవర్గాన్ని కూడా దోచుకుంటున్నారు, నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఏదైతే గతంలో వైసీపీ నుంచి టీడీపీలకు వచ్చిన వారికి ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకొని, గత 40 ఏళ్ళ నుంచి టీడీపీని నమ్ముకొని ఉన్న వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని విమర్శింది. మరోపక్క దాదాపు సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ జెండా నియోజకవర్గంలో ఎగిరింది. 2004, 2009, 2014, 2019 వరుసగా 4 ఎన్నికల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో కూడా టీడీపీ ఓడిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పులివర్తి నానిని భారీ మెజార్టీతో గెలిపించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించడం జరిగింది. అయితే నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో దందాలే నిర్వహిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పదే విమర్శలు కురిపిస్తుంది. మరోపక్క క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం, రోజుకు విభేదాలు తీవ్రమవుతున్నాయని ఒక విమర్శ వినిపిస్తుంది. ఇప్పటికే ఇటీవల మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటించారు. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు లోకేష్ పర్యటనలో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది నేతలను నేరుగా అడ్డుకున్నారు. లోకేష్ పర్యటనలో కూడా టీడీపీ కూటమి మధ్య ఉన్న లుక్కలు కూడా బయటపడ్డాయి. కిరణ్, కొంతవరకు ఎందుకంటే ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం అంతవరకు కూడా పులివర్తి నాని కూటమిలో ఉన్నటువంటి ఇతర భాగస్వామ్య పార్టీలను కలుపుకొని పోవడంలో ఎందుకు వెనుకబడుతున్నారు? దీని మీద పార్టీ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుందా సమన్వయం కోసం ఎప్పటికైనా? ఇప్పటికే మంత్రి నారా లోకేష్ నేరుగా పులివర్తి నానిని హెచ్చరించారు, పద్ధతి మార్చుకోవాలంటూ ఆయన క్లాస్ పీకారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేతల మధ్య సఖ్యత లోపించి అనే అంశాన్ని కూడా నేరుగా నారా లోకేష్ గుర్తించారు. ఇటీవల పర్యటించినప్పుడు కూడా ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కు పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన
చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలు కూడా ఆనందం పంచుకున్నారు. అయితే అక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే దంపతుల పనితీరు పైన పలు విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గాలు రెండవుతాయి, డీలిమిటేషన్ జరుగుతున్నట్టు ఆశలు పెంచుకున్నారు. ఒక నియోజకవర్గంలో పులివర్తి నాని, ఒక నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానంటూ ఇప్పటికీ పులివర్తి నాని భార్య సుధారెడ్డి ప్రకటించారు. అయితే అదృష్టం అనే పక్కన పెడితే నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆగిపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ నియోజకవర్గంలో టీడీపీలో పులివర్తి దంపతులతో పాటు డాలర్ దివాకర్ రెడ్డి కూడా కీలక నేతగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, ప్రస్తుతం తుడా చైర్మన్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినప్పటికీ కూడా అడ్జస్ట్ కాని పరిస్థితిలో ఆయనకు చంద్రగిరి టికెట్ లభించలేదు, తుడా చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో నేతల మధ్య సఖ్యత లేకపోవడం, మరోపక్క నేతలతో సమన్వయ సంబంధాలు, సత్సంబంధాలు మరోపక్క డాలర్ దివాకర్ రెడ్డి పెంచుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా డాలర్ దివాకర్ రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారు. డాలర్ దివాకర్ రెడ్డి ఏదైతే పులివర్తి నానికి టిక్ పెడతారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఈ ప్రచారం జరుగుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతానికి నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాన్ని గమనించినప్పుడు అయితే కూటమి నేతల మధ్య సఖ్యత లేదు. వారి మధ్య ఐక్యత లోపించడంతోనే ఏదైతే జనసేనకు సంబంధించిన కార్యకర్త మురళి ఇలాంటి ఏకంగా ఫ్లెక్సీలని చించి ఫ్లెక్సీలను కత్తితో కోసే వరకు వచ్చింది పరిస్థితి అనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులన్నీ ఈ నాని దంపతులు దోచుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు కనపడతాయి. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా తీవ్ర విమర్శలు గురిపించింది. అయితే చూడాలి రాబోయే రోజుల్లో కూటమి నేతల మధ్య సఖ్యత కుదురుతుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మూడు పార్టీల మధ్య ఉన్న అంతరాలు పెరుగుతాయి అనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే నారా లోకేష్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. పలుమార్లు ఇప్పటికే పులివర్తి నాని దంపతులను హెచ్చరించారు. నేరుగా గత 3 రోజుల క్రితం ఆయన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా నాని వ్యవహారం శైలి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని మనకు టీడీపీ కేంద్రం నుంచి సమాచారం వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నటువంటి ఫ్లెక్సీలు కత్తులతో కోసి తొలగించారు జనసేన నాయకుడు మురళి. అయితే ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలో కూడా కూటమి నేతల మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరిన పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా మురళి ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరినటువంటి పరిస్థితి విదితమై ఈ నేపథ్యంలో కూటమి నాయకుల్లో ఐక్యత మాత్రం లోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పులివర్తి నాని నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారంటూ కూడా వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు.